గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఒలుచుకున్నాను, తొడాలు తీసేసి వాటిని శుభ్రంగా కొంత సరిపడా నీళ్లు పోసి ఒక స్పూను ఉప్పును కొంచెం పసుపు వేసి చిటికెడు పసుపు వేసి ఉడకబెట్టాను. మామూలుగా కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే ఒట్టే ఆయిల్ వేసేసి తాలింపు వేసేసి చిక్కుడుకాయలు దాంట్లో వేసినా కొంచెం సేపు వదిలేస్తే అవి ఆయిల్లో అయినా ఉడుకుతుంది. కానీ నాకు ఇలా ఇష్టం అండి, నీళ్లు పోసి ఉడకబెట్టుకోవడం ఇష్టం ఆయిల్లో కంటే. టమాటా పచ్చడికాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. మామూలుగా తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చడికాయ వేసేసి చిక్కుడుకాయలు ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసి టమాటాలు వేసేసి చేసుకోవచ్చు. నాకు కూర ఇద్దరికే అది ఎక్కువ అవుతుంది అని చెప్పని ఉల్లిపాయలు పచ్చడికాయలు వేయకుండా వట్టిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చిక్కుడుకాయలు వేసేసి టమాటా పచ్చడికాయ వేసేసుకుంటున్నాను. మామూలుగా అలా కూడా చేసుకోవచ్చు, ఉల్లిపాయ పచ్చడికాయ వేసి తాలింపు వేసేసి చిక్కుడుకాయలు వేసేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత చిక్కుడుకాయలు వేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో ఉప్పు పసుపు వేసాను కదండి, ఉప్పు పసుపు వేయకండి, మళ్ళీ మర్చిపోతారేమో. ఉడకేటప్పుడే ఉప్పు పసుపు వేస్తే చక్కగా చిక్కుడుకాయల్లోకి ఉప్పు కూడా వెళ్ళిపోతుంది, బాగుంటుంది టేస్ట్. తర్వాత వేసే కంటే ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత టమాటా పచ్చడికాయలు వేసేసాను. బాగా కలబెట్టేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి, ఉడికిపోతుంది. ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కాబట్టి టమాటాలు పచ్చడికాయలు ఉడుకుతాయి. ఒక 5-10 నిమిషాలు వదిలేసేయండి మూత పెట్టేసేసి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. తాళం వేసుకొని ఉల్లిపాయ పచ్చడికాయ వేసుకొని తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఇస్తుంది కూడా, వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేస్తాను. మొత్తం ఉడికిపోయింది కూర. హై మీద పెట్టుకుంటాను, కారం వేసినప్పుడు మాత్రం హై మీద పెడితే కొంచెం కూరలో ఏదైనా తడి అది మొత్తం ఇంకిపోతుంది. హై వేసి తిప్పితే ఆ కారం టేస్ట్ బాగా కూరకు పడుతుంది, బాగుంటుంది. కారం వేసినప్పుడు మాత్రం హై మీద పెట్టుకోవాలి. నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఉప్పు కానీ పసుపు కానీ వేయలేదు, ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయలేదు ఉప్పు పసుపు. కారం వేసుకొని